హైదరాబాద్ లో రేపు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. యూసఫ్గూడ బెటాలియన్ పోలీస్ లైన్స్ గ్రౌండ్ లో పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ జరగనుంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పరిసరాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. రేపటి ఈవెంట్ కు 30,000 మందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ 1,00,000 మంది అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో పార్కింగ్ జనసందోహాన్ని కంట్రోల్ చేసేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏ ఈవెంట్ కు రాని డైరెక్టర్ సుకుమార్ ఈసారి దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి పాల్గొంటారని సమాచారం అందుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, మొత్తానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పుష్ప రిలీజ్ డేట్ దగ్గరలో పడింది. మొత్తానికి డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవుతే ఇప్పటికే పుష్ప జాతర మొదలైందని చెప్పుకోవచ్చు. నిన్న తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కూడా పుష్ప బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇచ్చేసింది. 5వ తారీఖునే కాకుండా డిసెంబర్ 4వ తారీఖు రాత్రి 9:30 నుంచి కూడా బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు అంటూ కూడా తెలుసు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. మొత్తానికి పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్ యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్ లో జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే గత నెల రోజుల నుంచి ఇటు బీహార్ లో అవ్వచ్చు, అలాగే చెన్నై, కొచ్చి, మొన్న జరిగినటువంటి బాంబేలో జరిగినటువంటి ప్రమోషన్ యాక్టివిటీస్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్నటువంటి మూవీ టీమ్ మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ టైటిల్ కూడా వైల్డ్ ఫైర్ ఈవెంట్ అంటూ కూడా తెలుగు అభిమానుల కోసమే ఈ టైటిల్ ని, అంటే ఈ ఈవెంట్ కి సంబంధించిన టైటిల్ కూడా వదిలినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి రేపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కాబోయే ఈ ఈవెంట్ కి ఎవరు అతిథులుగా వస్తున్నారు ఏంటి అనే సందిగ్ధత కూడా అభిమానులు మొదలైంది. సో ఏది ఏమైనా ఇప్పటికీ పుష్ప 5 సంవత్సరాల నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ మీద, అలాగే లెక్కల మాస్టర్ అంటూ పేరు ఉంది క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఇదే ప్రాజెక్టు కోసం దాదాపు 5 సంవత్సరాల నుంచి దీనికోసం గడిపారు. సో మొత్తానికి ఇప్పటి వరకు ఎక్కడ కనిపించని సుకుమార్, అంటే దాదాపు అటు చెన్నైలో అవ్వచ్చు, ముంబైలో అవ్వచ్చు, కొచ్చిలో కానీ, అలాగే పాట్నాలో కానీ ఇన్ని ఈవెంట్స్ లో ఎక్కడ కనబడని సుకుమార్ రేపు హైదరాబాద్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ తో పాటు సుకుమార్ కనబడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో ఈవెంట్ కి ప్రముఖులు ఎవరు వస్తారు, చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారంటూ కూడా అభిమానులు అయితే ఒక సందడి మొదలైంది. సో ఎవరు వచ్చినా రాకపోయినా క్యూరియాసిటీ పక్కన పెడితే రేపు అల్లు అర్జున్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉందన్నట్టు కూడా లీకులు అవుతున్నాయి. ఇవాళ రిలీజ్ అయినటువంటి ఒక సాంగ్ కి సంబంధించి చిన్న బిట్ రేపు స్టేజ్ పై అల్లు అర్జున్ పర్ఫార్మ్ చేస్తారన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో డెఫినెట్ గా ఇది అభిమానులకైతే ఒక గూస్ బంప్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే అల్లు అర్జున్ ఏం మాట్లాడతారు అంటూ కూడా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ జరిగిన ఈవెంట్స్ లో అయితే ఎక్కడ అల్లు అర్జున్ తెలుగుకి సంబంధించినటువంటి ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి అల్లు అర్జున్ రేపు మాట్లాడబోయేటువంటి వాక్యాలపై కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అలాగే సుకుమార్ కూడా, సినిమా డైరెక్టర్ సుకుమార్ కూడా ఇప్పటికీ ఏ ఈవెంట్ లో కూడా అతను కనిపించలేదు. సో మొత్తానికి అయితే ఫైనల్ గా హైదరాబాద్ లో రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. సో సుకుమార్ పై కూడా మరింత క్యూరియాసిటీ ఉంది. ఒక సుకుమారే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్, తమన్, అల్లు అర్జున్ ఇలా ఒకే స్టేజ్ పై వీళ్ళందరినీ చూస్తుంటే డెఫినెట్ గా ఇది తెలుగు రాష్ట్రాల అభిమానుల కంటే ముఖ్యంగా ఇప్పటి వరకు అల్లు అర్జున్ అభిమానులే కాకుండా దేశవ్యాప్తంగా పుష్పకు ఉన్నటువంటి అభిమానులు సైతం రేపటి రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే యూసఫ్గూడలో దాదాపు 30,000 మందికి పైగా వస్తారని ఈవెంట్ ఆర్గనైజర్లు అయితే అంచనా వేస్తూ ఇవాళ ఉదయం నుంచే ఈవెంట్ కి జరిగే పనులన్నీ కూడా శరవేగంగా ప్రారంభించారు. కొద్దిసేపటి కిందటే దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డెఫినెట్ గా, అంటే దానికి సంబంధించిన ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా, లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉండకుండా యూసఫ్గూడలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద కూడా దీనికి సంబంధించిన ఈవెంట్ ఏర్పాట్లను హైదరాబాద్ అదనపు సిపి విక్రమ్ సింగ్ మాన్, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్లు, మరికొంతమంది ట్రాఫిక్ కి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా కొద్దిసేపటి కిందట ఈవెంట్ కి సంబంధించినటువంటి ఆ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే 30,000కి వీళ్ళకి ఇక్కడ అనుమతి లభించింది. కానీ రేపు పరిస్థితి చూస్తుంటే
డెఫినెట్ గా 1,00,000 మందికి పైగా వస్తారని ఒక అంచనా మొదలవుతుంది. నాలో మన ప్లేస్ కాదు, మన రాష్ట్రం కాదు, అలాంటిది పాట్నాలో దాదాపు 2 లక్షల మంది అల్లు అర్జున్ అభిమానులు వచ్చారంటే ఇది ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఈవెంట్ గా అయితే సక్సెస్ అయింది. సో రేపు హైదరాబాద్ లో కూడా ఎలాంటి అంటే ఎంతమంది వస్తారో అభిమానులు, ఏం జరగబోతుంది అంటే వీళ్ళకి కనీసం వసతులు కానీ అంటే ఎంతమందికి లిమిట్ ఉంది, ఎంతమందికి కూర్చోవచ్చు, ఎంతమందికి ఈవెంట్ కి అలౌ చేస్తారు ఏంటి అనే దానిపై ఒక సందిగ్ధత ఉంది. సో మొత్తానికి మూవీ మేకర్స్ కానీ ఈవెంట్ ఆర్గనైజర్స్ దాదాపు 30,000 మందికి పైగా వస్తారని అంచనా వేస్తూ దానికి సంబంధించినట్టుగానే ఏర్పాట్లు చేశామని చెప్పారు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకొని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడుకోకుండా, అలాగే అభిమానులు కూడా అంటే ఎలాంటి ఇబ్బందులు వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ ఉదయం నుంచే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇన్వాల్వ్ అయింది. సో మొత్తానికి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు వైశాలి. అటు జూబ్లీ హిల్స్ నుంచి, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కోట్ల భాస్కర్ రెడ్డికి వెళ్లే అంటే ఆ స్టేడియంకి వెళ్లే దారిలో అంటే జూబ్లీ చెక్ పోస్ట్, కృష్ణానగర్, ఇందిరానగర్, అలాగే యూసఫ్ గూడ చెక్ పోస్ట్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ ని బ్లాక్ చేసి శ్రీనగర్ కాలనీ మీద నుంచి మళ్లించారు. శ్రీనగర్ కాలనీ నుంచి పంజాగుట్ట వైపు మళ్లించారు. అలాగే మైత్రివనం జంక్షన్ నుంచి అంటే సారథి స్టూడియోస్ మైత్రివనం జంక్షన్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ కు వచ్చే దారిలో మాదాపూర్ సైడ్ వెళ్లే వాళ్ళు కానీ, అలాగే ఇటు ఫిల్మ్నగర్ వెళ్లే వాళ్ళకు కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా యూసఫ్ కూడా బస్తీ నుంచి టువార్డ్స్ ఆర్బీఐ క్వార్టర్స్ కృష్ణానగర్ జంక్షన్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ కి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే మైత్రివనం జంక్షన్ నుంచి బోరబండ బస్ స్టాప్ వరకు కూడా కొన్ని డైవర్షన్స్ అయితే పెట్టారు. అలాగే కృష్ణకాంత్ పార్క్ దగ్గర కూడా యూసఫ్ కూడా కృష్ణకాంత్ పార్క్ అవ్వచ్చు, కళ్యాణ్ నగర్ అవ్వచ్చు, సో అక్కడి నుంచి మోతినార్ బోరబండ బస్ స్టాప్ వరకు అట్లా కొన్ని డైవర్షన్స్ పెట్టారు వైశాలి. సో మొత్తానికి వీటి పరిస్థితి చూస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ యంత్రం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే 30,000కు పైగా అభిమానులు దాదాపు జనాలు వస్తారు, 1,00,000కు పైగా జనాలు వస్తారనే ఒక సమాచారంతో ఇంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ దేవరాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నోవాటోలో జరిగినట్టు పరిణామాలు గుర్తు చేసుకొని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ ఉదయం నుంచే ఈవెంట్ ఆర్గనైజర్ తో కలిసి పర్యవేక్షిస్తున్నది. దాదాపు 1,00,000 మందికి పైగా వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టుగా జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మెయిన్ గా అమీర్పేట వెళ్లే దారి అవ్వచ్చు, అంటే మధ్యలో చెక్ పోస్ట్ నుంచి యూసఫ్గూడ చెక్ పోస్ట్ వరకు వెళ్లే దారిని బ్లాక్ చేసి, అలాగే అటు నుంచి వచ్చే వైపు వెహికల్స్ కూడా యూసఫ్గూడ బస్తీ నుంచి కృష్ణానగర్ ఆర్బీఐ క్వార్టర్స్ నేరుగా జూబ్లీ చెక్ పోస్ట్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తానికి చూస్తుంటే పుష్ప జాతర మొదలైందని చెప్పుకోవచ్చు. దాదాపు 1,00,000 మంది అభిమానుల మధ్యలో రేపు అల్లు అర్జున్ ఏం మాట్లాడుతారనే క్యూరియాసిటీ కూడా ఉంది. 5 సంవత్సరాల తర్వాత అంటే పుష్ప పార్ట్ 1, పుష్ప పార్ట్ 2కి దాదాపు పుష్ప కోసమే ఈ ప్రాజెక్టు కోసమే అల్లు అర్జున్ దాదాపు 5 సంవత్సరాలు నిరంతరంగా కష్టపడాలని చెప్పుకోవచ్చు. అలాగే పుష్ప పార్ట్ 1 ఎంత సక్సెస్ఫుల్ అయిందో, ఎంత సెన్సేషన్ క్రియేట్ అయిందో, ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కూడా దీని మీద కూడా అన్ని అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే మూవీ యూనిట్ కూడా రకరకాలుగా ప్లాన్ చేస్తున్నారు. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయం అవ్వచ్చు, అలాగే రేపటి ఈవెంట్ కి ఇటు చీఫ్ గెస్ట్ గా వచ్చేటువంటి వ్యక్తులు ఎవరు ఏంటో తెలియకపోయినా డెఫినెట్ గా సుకుమార్ మరియు దేశ్ ప్రసాద్ అయితే వస్తారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అంటే అల్లు అర్జున్ రేపు ఏం చేస్తారు అంటే ఇప్పటికే కొంతమంది అభిమానులు సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. రేపు అల్లు అర్జున్ స్టేజ్ పైన ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ కాసేపట్లో రిలీజ్ కాబోతున్నటువంటి ఫీలింగ్స్ అనే పాట దాదాపు 6:05 రిలీజ్ కాబోతుంది. సో ఇదే పాటని రేపు అల్లు అర్జున్ స్టేజ్ పై పర్ఫార్మెన్స్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఇటు రష్ అలాగే అల్లు అర్జున్ గత వారం 10 రోజుల నుంచి బ్యాక్ టు బ్యాక్ జరిగే ఈవెంట్లలో ఫుల్ జోష్ అయితే తెప్పిస్తున్నారు ఆడియన్స్ కి అలాగే అభిమానులకి. అంతేకాకుండా పుష్ప పార్ట్ 1 దృష్టిలో పెట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పుష్ప అభిమానులు సగటు సినిమా ప్రేక్షకుడు సైతం ఈ సినిమా ఎప్పుడెప్పుడు అంటూ కూడా ఎదురు చూస్తున్నారు. సో గత 20 రోజుల కిందట రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూస్తుంటే డెఫినెట్ గా ఒక రేంజ్ లో అంచనాలు అయితే క్రియేట్ చేసింది. అంతేకాకుండా పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ పార్ట్ 1 లో ఎలాగైతే అల్లు అర్జున్ మేనరిజం డైలాగ్ ఉందో, ఇక పుష్ప పార్ట్ 2 విషయానికి వస్తే పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ కూడా తను ఆ డైలాగ్ ను సెన్సేషన్ చేసింది. సో ఏదేమైనా ట్రైలర్ ను చూస్తుంటే అలాగే రిలీజ్ అయినటువంటి సాంగ్స్ చూస్తుంటే బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ ఈవెంట్స్ ప్రెస్ మీట్స్ చూస్తుంటేనైతే భారీ అభిమానులు అంటే వాళ్ళంతా ఒక
భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నారు. సో రేపు సాయంత్రం 6 గంటలకి జరగబోయే ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ వేదికగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు లాంఛనంగా ప్రారంభం కానుంది. మొత్తానికి ఈ ఈవెంట్ కి లక్షల మంది తరలి వస్తారంటూ కూడా ఈవెంట్ ఆర్గనైజర్లు, అలాగే సినిమాకి సంబంధించినటువంటి మూవీ యూనిట్ అవ్వచ్చు, స్పెషల్ గా కేర్ తీసుకుని మరోపక్క పోలీస్ యంత్రాంగం కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు పెడుతూ కూడా అక్కడ సెక్యూరిటీ ఇష్యూలో కూడా అంటే ఎక్కువ మంది వచ్చినా కూడా వాళ్ళని ఇంటికి అంటే మళ్ళీ పంపించడానికి అంటే అక్కడికి లోపలికి అనుమతి లేకుండా అంటే లోపల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు అనుమతి ఉందో అంతవరకే అనుమతించి మిగతా వాళ్ళని బయటికి పంపించే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్లాన్ చేస్తున్నారు. సో ఏది ఏమైనా మొత్తానికి ఇది పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ అనడం కన్నా పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ అంటూ కూడా అభిమానులు అయితే ట్రోల్స్ చేస్తున్నారు వైశాలి.